నమస్కారం. మీరు చూస్తున్నది జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు గారి. మీరు చూస్తున్నది జనహిత్ సమాచార్. బాలాజీ మందిర్ పద్మనగర్ లోపల ఎస్ఐఆర్ ఎలక్షన్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ లోపల 2002 లోపల కుటుంబ ప్రముఖుని పేర్లు ఉంటేనే తన కుటుంబ సభ్యుల పేర్లు అందరి పేర్లు యాది లోపలికి వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా భివండి లోపల కూడా ఈ క్యాంప్ పెట్టబడింది. ఈ క్యాంప్ లోపల 1000 మంది 100 మంది వచ్చి ఈ క్యాంప్ లోపల వచ్చి ఆయన వాళ్ళ ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉండాలని పెద్ద సంఖ్యలో జనం ఇక్కడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ దక్షిణ మండల్ అధ్యక్షుడు మోహన్ కొండ గారి నేతృత్వంలో ఇది జరిగింది. ఇదే సందర్భంగా మోహన్ కొండ గారిని మనం తెలుసుకుందాం. ఏ కార్యక్రమంలో ఏమేమి ఉన్నాయి, జనంకి ఏం నష్టం ఉన్నది, ఏం లాభం ఉన్నది, 2002 ఎలక్షన్లో పేరు ఉండాలి అని అంటున్నారు. దీని సంగతి ఏంటో మన మోహన్ కొండ గారితో తెలుసుకుందాం. వినండి మోహన్ కొండ గారు ఏమంటున్నారో వినండి. పుట్టిన ఎక్కడ పెరిగినా మా ఓట్లు ఓట్లు కడిగేస్తారు అది కానీ గవర్నమెంట్ ఇలా మీ దగ్గరికి వచ్చింది మీరు ఉన్నారని. ఎందుకంటే ఇలా కొందరు బయటకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని డబల్ ఓట్లు ఉన్నాయి, కొందరు ఏమవుతారు, కొందరు సచిన ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు నా యాది ఉంది 133 133 అలా 1200 ఓట్లు ఉన్నాయి. కానీ ఓటింగ్ ఎంత అయింది? 700 ఓటింగ్ అయింది. అలా 600 ఓట్లు కాలేవు. గవర్నమెంట్ ఇలా వచ్చింది 600 ఓట్లు పోయినాయి. దీన్ని మరి సర్వే వాళ్ళు ఉన్నారా లేదా? అందుకే ఇలా గవర్నమెంట్ ఒక్క దిగుతుంది. తో ఇలా మా వార్డు నెంబర్ 17 సంతోష్ శెట్టి గారు, సుమిత్ పాటిల్ గారు, మహేందర్ గాయకవాడ్ గారు, మేము అందరం కలిసి క్యాంపులు పెట్టినాం అన్నట్టు. ఎందుకంటే మీరు అక్కడ దగ్గర పోచాయిత్తలేరు. ఆ హిసాబ్తో మనం ఏరియాలో క్యాంపులు పెడతాం. రేపు సంతోష్ ఆఫీస్ ఉంది, నా ఆఫీస్ ఉంది, మహేందర్ గాయకవాడ్ వరాల దగ్గర ఆఫీస్ ఉంది, సుమిత్ దాదా పాటిల్ ఉంది. ఆ క్యాంపు అక్కడ పెడతాం. మీ ఓటింగ్ మీరు వేసిరు, మీకు ఏర్పాటు 133 బూతా, 144 బూతా, 150 మన దగ్గర 25 బూత్లు ఉన్నాయి 27 నంబర్ల. అదేవిధంగా 16 నంబర్ల రాజేష్ శెట్టి ఉన్నాడు, రాజు చౌగ్లే ఉన్నాడు, మేవుల్ పాటిల్ ఉన్నాడు, అదేవిధంగా మనోజ్ ఠాకూర్ ఉన్నాడు. కామత్గర్ల 21 నంబర్ల మన బిల్లా నాయక్ ఉన్నాడు, శ్యామ్జీ అగర్వాల్ ఉన్నాడు, నీలేష్ చౌదరి, నారాయణ శెట్టి, ఇవన్నీ బీజేపీ తరఫులోకి వెళ్ళి క్యాంపులు నడుస్తున్నాయి. అగర్ మీకు అక్కడ దొరుకుతలేదు అనుకోరి, నా దగ్గర పూరా పూర్వీ లిస్ట్ ఉంది. ఎన్ని బూత్లు బిఏలు ఉన్నాయి. గవర్నమెంట్ బిఏలో 238 బూత్లు ఉన్నాయి, 236 బూత్లు ఉన్నాయి. మీకు ఎవరికి దొరకకుండా మీరు చింత చేసే అవసరం లేదు. నాకు కాంటాక్ట్ చేయరి, నాకు కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తా. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ మీ దగ్గరికి వచ్చింది, మీరు ఓట్ మ్యాపింగ్ చేయాలి. మీరు ఓట్ మ్యాపింగ్ చేయకుండా మీ ఓట్లు అప్నే ఎగిరిపోతాయి. బంగాళ 1 కరోడ్ ఓట్లు ఎగిరిపోయినాయి, 1 కరోడ్ ఓట్లు అట్లే కూర్చున్నారు వాళ్ళు. మొన్న ఢిల్లీలో 45,000 ఓట్లు ఎగిరిపోయినాయి. మేము గవర్నమెంట్లో ఉన్నాము, మాకు స్ట్రిక్ట్లీ ఆర్డర్ వచ్చింది మా పార్టీకు మీరు కంపల్సరీ మ్యాపింగ్ చేయకుంటే మీ ఓట్లు ఎగిరిపోతాయి. మీకు నేను అందరికీ వినంతి చేస్తున్నా, మీరు అందరూ మా ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు మేము ఇలా బాలాజీ మందిర్లో మా ఓట్లు 25 బూత్లు ఉన్నాయి, 25 బూత్లు, 25 బూత్లు ఉన్నాయి మా దగ్గర. మేము 20 మందికి ఇక్కడికి రమ్మన్నాం. ఇలా శురువాత్ ఉంది, 10 రోజుల క్యాంపులు నడుస్తాయి. అటుగా ఇక్కడ ఓలో బూత్లు ఉన్నాయి, ఇవి అందరికీ మేము అరొక్క ఏరియాలో పంపుతాం. మీకు బాగా దూరం వచ్చేది లేదు. మీకు ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నారు, మీరు ఓట్లు వేసారు, మీకు అర్థం ఉంది అందరికీ. మీరు బాగా ఎడ్యుకేటెడ్ మనుషులు. ఇప్పుడు పేరు ఎగిరిపోయింది అనుకో, వాళ్ళకు పరిష్కారం ఏంటిది? సాహెబ్ పేరు ఎగిరిపోతే మంచి క్వశ్చన్ అడుగు. పేరు ఎగిరిపోతే మనకు ఏర్పడది. మీరు మ్యాపింగ్ చేయకుంటే అలా స్కానింగ్, ఈ బిఎల్ఓలు వీళ్ళు ఇప్పుడు స్కాన్ చేసి పంపుతారు. ఆన్లైన్ ఉంది, అలా ఒక యాప్ ఉంది, ఈఎంఐ నెట్ యాప్ ఉంది. ఆ యాప్లో మీ పేరు స్కాన్ చేస్తారు. చేయకుండా ఎగిరిపోతుంది, మీకు ఏర్పడదు. ఏంటి లేదు, ఎగిరిపోయినాక మీ యాది వస్తుంది 2028లో ఎంపీ ఎలక్షన్లో. అప్పుడు కొత్త యాది వచ్చినప్పుడు మీ పేరు ఎగిరిపోతే మనం ఏం చేయలేము. అప్పుడు యాది వచ్చిందంటే కొత్త పేర్లు ఎక్కే రాదు. ఇప్పుడు ఏది ఉంది, ఇప్పుడు 10 రోజుల మీరు కంపల్సరీ మ్యాపింగ్ చేసుకోవాలి. మీరు దీంట్లో మ్యాపింగ్ చేసుకోకుంటే పేరు ఎగిరిపోతుంది. టీకే మీకు అనిపిస్తుంది. ఇప్పుడు కొందరు కామత్గర్కి పెళ్ళి అయిన వాళ్ళు పద్మనగర్కి వచ్చారు, కోమల్ పెళ్ళి పద్మనగర్ వచ్చారు, పద్మనగర్ పెళ్ళి కారోనికి పోయింది. వాళ్ళని ఏం చేస్తారంటే మా బిఏలోలు వాళ్ళు మ్యాపింగ్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు. కారోలీలు ఉన్నారు అనుకో, కోమల్పాడాలు అనుకో, ఇప్పుడు అక్కడ పెళ్ళి అయింది అనుకో, వాళ్ళ తల్లిదండ్రి ఓటు ఉన్నారా లేదా 21 నంబర్లా, అంటే అక్కడ ఆ నంబర్లా 1 నంబర్లా అది మ్యాపింగ్ లేకున్నా కానీ మీ 2000 ఓటు లేకున్నా కానీ మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మన దగ్గర ఇంకోటి ఎన్యూమరేషన్ అని ఒక ఫామ్ ఇలా దగ్గర ఉంటుంది. ఆ ఫామ్ నింపాలి. ఏ బల్బుతో నింపాలి. నేను 2026లో ఓటింగ్ వేసినా మొన్న నగరపాలికల నా ఓటు ఉంది. అదే దానికి టైప్ చేసి అలా టైప్ చేస్తాడు మా బిఏలో చేసి మీ ఓటు ఎక్కుతుంది.
కానీ మీరు ఇంట్లో కూర్చొని నా ఓటు కట్ చేస్తారు, నేను ఇక్కడనే పుట్టినా పెరిగినా మా నాయన ఓటేసి అంటే కుదరది. మీకు నేను అమ్మలు అక్కలు అందరికీ వినంతి చేస్తున్నా, మీరు కంపల్సరీ మ్యాపింగ్ చేయాలి. అన్ని కులపోలు చేస్తున్నారు, అందరు మంచిది. మన తెలుగు వాళ్ళే కూర్చొని నా ఓటింగ్ ఎక్కడ అవుతలేదు. మా సత్రామ్మప్పుడు మహేందర్ గాయకవాడ్ సుమిత్ మీ మాధ్యమంలో మీరు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నా, అరొక్క ఏరియాలో అరొక్క క్యాంపులు పెడతాం, మీరు తప్పకుండా మ్యాపింగ్ చేయండి. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మా ఛానల్ వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.